శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. మంత్రోపదేశం ఎవరి దగ్గర తీసుకోవాలి? ఎవరి దగ్గర తీసుకున్నట్లయితే మంత్రం వేగంగా ఫలించడానికి అవకాశం ఉంటుంది. ఇది ఈరోజు మీకు క్లుప్తంగా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. వీటికి ప్రమాణాలు చాలా ఉన్నాయి. అయితే ఆ ప్రమాణాల యొక్క సారం ఇక్కడ మీకు చెప్తున్నాను. నేను ఈ మాట ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే గనక, ఇటీవల కాలంలో మంత్రాలు అంగట్లో సరుకులు అయిపోయినాయి. వాటిని అమ్మేటువంటి వారు కూడా ఆన్లైన్లో విచ్చలవిడిగా పెరిగిపోయారు. వారు దానికి గాను పెట్టుకున్నటువంటి పేరు గురువు. అలానే ఈ మంత్రానికి ఇంత ధర అని నిర్ణయించడంతో ఇది సరుకుగా మారిపోయింది అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఇటీవల కాలంలో యువతలో మంత్రోపదేశం తీసుకోవాలి, మంత్రానుష్ఠానం చేయాలి అనేటువంటి తహతహ పెరగడమే దీనికి ప్రధానమైనటువంటి కారణంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఆన్లైన్లో చేసేటువంటి మంత్రోపదేశాల సంఖ్య పెరిగిపోతోంది. ఆన్లైన్ గురువులు కూడా పెరిగిపోయారు. మంత్రానికి వెలగట్టేటువంటి వారి సంఖ్య కూడా పెరిగింది. నీకు ఫలానా మంత్రం కావాలంటే ఇంత డొనేషన్ కట్టాలి. పైగా తమ దక్షిణ అనేటువంటి మాట వాడరండి, చాలా లౌక్యం. మళ్ళీ ఇందులో సంస్థకి కట్టాలి. ఆ మంత్రానికి ఉపదేశం పొందాలంటే అంత రుసుము అనేటువంటిది ఉంటుంది. బాలా మంత్రానికైతే ఇంత ధర, పంచదశి మంత్రానికైతే ఇంత ధర, గణపతి మంత్రానికైతే ఇంత ధర, ఇలా ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క రేటు. ఇలా ఎవరైతే కనుక నాకు ఇంత ధనం ఇస్తే నీకు మంత్రోపదేశం చేస్తాను అనేటువంటి వారు ఉన్నారో, మొట్టమొదట వీళ్ళందరూ కూడా దొంగ గురువులు అనేటువంటి మాట మీరు తెలుసుకోండి. మనకి మంత్రశాస్త్రంలో చాలా విస్తారంగా ఏ మంత్రశాస్త్ర గ్రంథం తీసినప్పటికీ కూడా తొత్తులుగా గురు లక్షణాలు, మంత్రోపదేశం తీసుకోవాలి అనేటువంటి ఆరాటం కలిగినటువంటి శిష్యుల యొక్క లక్షణాలు రెండు కూడా చెప్పారు. అటువంటి వారి దగ్గరికి వెళ్ళే మంత్రోపదేశం తీసుకోవాలి. అటువంటి లక్షణాలను కలిగి మంత్రోపదేశం తీసుకోవాలనుకునేటువంటి వారు కూడా ఉండాలి. ముందు మంత్రము, దాని మీద శ్రద్ధ అనే మంత్రం ఎవరి దగ్గర పుచ్చుకుంటున్నారో ఆ గురువుకి, దైవానికి, మంత్రానికి అభేదం అనేటువంటి యొక్క ఎరుక మంత్రోపదేశం తీసుకునేటువంటి వారికి ఉండాలి. ఈ మంత్రోపదేశం తీసుకుందాం అనుకునేటువంటి వారందరూ ఖచ్చితంగా ఇంట్లో అంటూ ముట్టు మైలా లాంటి ఆచారములు మేము పాటించుకోగలుగుతాము అనుకుంటేనే మంత్రోపదేశం తీసుకోవాలి. కానీ ఈ మధ్యకాలంలో ఈ ఆన్లైన్ గురువులు చాలామంది చెప్తున్నటువంటి మాటలు ఏమిటంటే, ఇవన్నీ ఏం పర్వాలేదండి, మనస్సు శుద్ధంగా ఉండాలి, కాలాన్ని బట్టి మనం నియమాలు మార్చుకుంటూ వెళ్ళాలి, కనుక కాలానుగుణంగా ఇవన్నీ లేకపోయినా పర్వాలా, మీరు మంత్రోపదేశాలు చేసేసుకోండి అని చెప్తున్నారు. కనుక ఇట్లాంటి వాళ్ళు మనకు గురువులు ఎవరు గురువులు, ఎవరు సద్గురువులు, ఎలా వీళ్ళని కనిపెట్టడం ఏం కంగారక్కర్లా. అనూచానంగా సంప్రదాయంగా వస్తున్నటువంటి పీఠాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆరోహణ చేసినటువంటి వారిని అధివసించినటువంటి వారి దగ్గరికి వెళ్ళండి. ఒక శృంగేరి శంకర జగద్గురువులు, ఒక శృంగేరి శంకరాచార్య స్వామి వారు, ఒక పుష్పగిరి శంకరాచార్య స్వామి వారు, ఒక కంచి శంకరాచార్య స్వామి వారు, ఇట్లా శంకర పరంపరలో మీరు ఉన్నట్లయితే కనుక ఇటువంటి జగద్గురువులను ఆశ్రయించి, ఏమండి నాకు ఫలానా దేవుడంటే చాలా భక్తి అండి, ఆ దేవుడికి సంబంధించినటువంటి మంత్రాన్ని నేను అనుష్ఠానం చేద్దాం అనుకుంటున్నాను, నాకు దయవంచి ఉపదేశం చేయండి గురువుగారు అని చెప్పని వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి వాళ్ళ ముఖతః మంత్రోపదేశం పొందేటువంటి ప్రయత్నం చేయండి. వారు ఎప్పుడు ఇస్తారంటే అప్పుడు పుచ్చుకోవాలి. ఏమిటోనండి, ఎన్నిసార్లు వెళ్ళినా ఎన్నిసార్లు అడిగినా ఇవ్వట్లేదు అంటే నీకు యోగ్యత లేదు, లేదా ఆ కాలం ఇంకా రాలేదని అర్థం. కనుక ప్రయత్నం చేయాలి అంతే తప్ప ఈ లోపుగా ఇంకొకళ్ళు ఎవరన్నా ఇస్తాను అంటే వాళ్ళ దగ్గర పరిగెట్టావు అని అంటే కనుక నీకు ఆరాటం ఎక్కువ, దాని మీద శ్రద్ధ తక్కువ అని అర్థం అన్నమాట. శ్రద్ధ కలిగినటువంటి వారికే దేవతా అనుగ్రహం లభిస్తుంది. కనుక ఇది గుర్తుపెట్టుకోండి. ఇచ్చేటువంటి వారు కనుక సత్పురుషులై, పుచ్చుకునేటువంటి వారు కనుక అంతటి నిష్టతోటి, అంతటి సద్భావనతోటి, అంతటి శ్రద్ధతోటి దాన్ని పుచ్చుకొని అనుష్ఠానం చేసినట్లయితే కనుక అక్షరలక్షలు కూడా అక్కర్లేదండి, ఒక మాల తిప్పగానే దేవతా అనుగ్రహం కూడా కలుగుతుంది అనేటువంటి వారి యొక్క జీవిత చరిత్రలు చాలా ఉదాహరణ కూడా నిలబడుతున్నాయి. కనుక మంచి గురువులు అంటే ఎవరు అనంటే సదాచారాన్ని పాటించమని చెప్పేటువంటి వారు. మంచి గురువులు ఎవరు అంటే తల్లిదండ్రులను గౌరవించమని చెప్పేటువంటి వారు. మంచి గురువులు ఎవరు అనంటే మన సంప్రదాయాన్ని మనకి తెలియజేసేటువంటి వారు. మంచి గురువులు ఎవరు అనంటే మంత్రోపదేశానికి ఇంత డబ్బు ఇస్తేనే ఉపదేశం చేస్తామనేటువంటి వారు కాకుండా మీ యోగ్యతల్ని చూసి ఉపదేశం చేసేటువంటి వారు మంచి గురువులు అవుతారు. కనుక మీ పరంపరలో మీరు మధ్వులైతే మధ్వ సంప్రదాయంలో, వైష్ణవులైతే వైష్ణవ సంప్రదాయంలో, స్మార్తులైతే స్మార్త సంప్రదాయంలో, ఇలా మీ సంప్రదాయాల్లో అనూచానంగా వస్తున్నటువంటి సంప్రదాయ పీఠములు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆశ్రయించండి. వాళ్ళు చాలా బిజీగా ఉంటారండి, మీరు వీలు చేసుకోండి. అవసరం మనది, తరించవలసిన వాళ్ళం మనం. కనుక మనం తరించాలన్నప్పుడు కాస్త క్లేశాన్ని మనం పొందాలి. ఏది తేలిగ్గా రాదు. మంత్రం అనేది పూర్వజన్మ సుకృతం మీద ఆధారపడేటువంటి అంశం.
కనుక అటువంటి వారి దగ్గరికి వెళ్ళి వారి దగ్గర నుంచి మంత్రోపదేశాన్ని తీసుకొని వారు చెప్పినటువంటి ప్రకారంగా ఆ మంత్రానుష్ఠానాలు చేసినట్లయితే కనుక మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. ఒకవేళ ఇటువంటి సద్గురువులు లభించడం లేదు, మంత్రోపదేశాలు పొందడానికి గాను మీరు ఆ నియమాలు పాటించుకోవడానికి గాను కావలసినటువంటి శక్తి లేదు, ఏం పర్వాలా, కలియుగంలో నామమంత్ర జపం చేత మాత్రమే తరించవచ్చును అన్నారు కనుక ఇష్టదేవతా నామాన్ని పెట్టుకునైనా సరే చక్కగా అనుష్ఠానం చేసుకున్న మంచి ఫలితాన్ని మనం పొందగలుగుతాం. కాదు మాకు మంత్రోపదేశమే కావాలి, మంచి గురువులు కావాలి అనుకున్నప్పుడు ఇందాక చెప్పుకున్నటువంటి విధంగా ఆచరించండి, సకల శ్రేయస్సులను కూడా పొందండి. ఆన్లైన్ గురువుల్ని, డొనేషన్ గురువుల్ని నమ్మి మోసపోకండి. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.